హాయ్ వియర్స్ వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. సో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ఇక్కడ నుంచి మన ఛానల్లో గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి జాగ్రఫీ, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్కి సంబంధించి కంటిన్యూస్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ కూడా నాకున్నటువంటి ఖాళీ సమయాల్లో మీకోసం ఇంతలా కష్టపడుతూ నేను కూడా గ్రూప్ 2 ఉద్యోగం సాధించాలి అని ఒక తపనతో ప్రతి ఒక్కరూ కూడా విజేతలుగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. నేను రాస్తున్నా లేదా రాసుకున్నటువంటి ఈ నోట్స్ అనేది మీ యొక్క గ్రూప్ 2 ప్రిపరేషన్కి మరింత ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. రానున్న రోజుల్లో మోడల్ బిట్స్, అదేవిధంగా ప్రీవియస్ పేపర్కి సంబంధించినటువంటి బిట్స్ కూడా మీకు అందిస్తానని తెలియజేస్తున్నాను. సో మీరు చేయవలసిందల్లా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోస్ని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో కంటెంట్ అదేవిధంగా క్వాలిటీ కూడా బాగున్నట్లయితే కనుక కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఫైనల్గా మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఫస్ట్ జాగ్రఫీలో ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ గురించి మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, ఈ యూనివర్స్ అనేది ఏ విధంగా ఫామ్ అయింది అనేది మనం తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ప్లేసెస్ బిట్వీన్ పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్. అంటే ప్రజలు వాళ్ళ యొక్క పరిసరాలతో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నారు అంటే దాన్ని తెలియజేసేది ఈ యొక్క జాగ్రఫీ. సో జియో అంటే ద ఎర్త్ అని, గ్రాఫ్ అంటే టు రైట్ అని. సో జాగ్రఫీ అనేది ఒక గ్రీక్ పదం. ఈ జాగ్రఫీ అనే మొట్టమొదటిగా ఈ యొక్క పదాన్ని సూచించింది ఎరిస్టోటోనిస్ అని ఒక శాస్త్రవేత్త. ఈ జాగ్రఫీని మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు: ఫిజికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీ. ఈ యొక్క ఫిజికల్ జాగ్రఫీ అంటే దీంట్లో ఫిజికల్గా ఉన్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అంటే మాన్యుమెంట్స్ కానీ, కంట్రీస్ కానీ, దేశాలు కానీ, అదేవిధంగా పర్వతాలకు సంబంధించి కానీ అవన్నీ కూడా దీంట్లో చదువుకోవడం జరుగుతుంది. హ్యూమన్ జాగ్రఫీ అంటే మనుషులకు సంబంధించినటువంటి హిస్టరీ కానీ, లేదా పాపులేషన్కి సంబంధించినటువంటి డేటా కానీ అవన్నీ కూడా హ్యూమన్ జాగ్రఫీలో మనం చదవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీ అంటే ఉన్నటువంటి ప్రజలు లేదా పీపుల్ అనేవాళ్ళు ఎన్విరాన్మెంట్కి ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తున్నారు, ఎన్విరాన్మెంట్ని కాపాడడం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, అవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీలోకి వస్తాయి. అసలు ఈ యొక్క విశ్వం అనేది ఏ విధంగా పుట్టింది అని తెలియడానికి మనకు అనేక థియరీలు అందుబాటులో ఉన్నాయి. సో దాంట్లో ఏ ఒక్క థియరీ కూడా పూర్తిగా ఈ యొక్క విశ్వం ఆవిర్భావం గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అయినప్పటికీ కూడా బిగ్ బ్యాంగ్ అనే ఒక థియరీ ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు అందరూ కూడా నమ్మేటువంటి థియరీ ఈ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ యొక్క థియరీ అనేది ప్రస్తుతం అందరూ కూడా నమ్ముతున్నారు. సో ఈ యొక్క థియరీ ప్రకారం ఏంటంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒక పార్టికల్ లాగా, లేదా ఒక హాట్ బబుల్ లాగా, లేదా ఒక టైనీ బాల్ లాగా ఒక పార్టికల్ లేదా ఒక యాటమ్ అనేది ఒక సర్టెన్ ప్లేస్లో ఈ విధంగా ఉంది. ఇది సడన్గా లార్జ్ ఎక్స్ప్లోజన్ జరిగింది. అంటే విస్ఫోటనం జరిగేసరికి ఇక్కడ ఉన్నటువంటి హాట్ బాల్ కానీ లేదా చిన్నటువంటి పార్టికల్ కానీ ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతూ మన యూనివర్స్ అనేది కంటిన్యూస్గా ఇలాగ క్రియేట్ అవుతూ ఉందని చెప్పి ఈ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పడం జరిగింది. అసలు బిగ్ బ్యాంగ్ థియరీలోని ఈ యొక్క పేరులోని బిగ్ అంటే లార్జ్ అని, బ్యాంగ్ అంటే ఎక్స్ప్లోజన్ అని. అంటే ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ యొక్క పార్టికల్ దగ్గర జరిగినప్పుడు మనకి ఈ యొక్క విశ్వం అనేది ఏ విధంగా ఫామ్ అయింది అనేది ఈ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం మనకి తెలియజేస్తుంది. సో ఈ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీని మనకు ప్రతిపాదించింది 1927లో లెమేటర్ అని ఒక శాస్త్రవేత్త. ఈ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీని బలపరచడానికి మనకి స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ సరిహద్దులో ఉన్నటువంటి బెర్న్ అనే ప్రాంతంలో లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్ ఒక పరీక్ష ద్వారా ఈ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీని బలపరచడం జరిగింది. సో ఈ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీలో వాడినటువంటి పార్టికల్ లేదా కణం ఏంటంటే హిగ్స్ బోసన్ దైవ కణాన్ని వాడడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మనం డోల్నా సిద్ధాంతం థియరీ. ఈ యొక్క డోల్నా సిద్ధాంతం థియరీ ప్రకారం యూనివర్స్ సంకోచం, వ్యాకోచాల కింద ఎక్స్పాండ్ అదేవిధంగా కాంట్రాక్ట్ అవుతూ ఉంది. ప్రజెంట్ ఉన్నటువంటి యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఈ విధంగా ఎక్స్పాండ్ అవ్వకుంటూ వెళ్తుంది. సో ఎట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం ఫ్యూచర్లో ఈ యూనివర్స్ అనేది మళ్ళీ ఇలా ఈ విధంగా కాంట్రాక్ట్ అయిపోతుంది. సో కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మరలా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా సంకోచ వ్యాకోచాల కింద డోల్నా సిద్ధాంతంలో ప్రతిపాదించడం జరిగింది. సో దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త శాండేజ్ అనే శాస్త్రవేత్త. నెక్స్ట్ చూసినట్లయితే స్టడీ స్టేట్ థియరీ. ఈ యొక్క స్టడీ స్టేట్ థియరీ మనకి 1948లో ప్రపోజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే యూనివర్స్ అనేది కంటిన్యూస్గా ఎక్స్పాండ్ అవుతుందని అర్థం. సో ఈ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీకి స్టడీ స్టేట్ థియరీకి ఉన్నటువంటి స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీలో ఉన్నటువంటి పార్టికల్స్ అనేవి వేరే ఒక పార్టికల్స్తో ఈ విధంగా డైల్యూట్ అయిపోయి యూనివర్స్ అనేది క్రియేట్ అయింది. ఈ ఉన్నటువంటి స్టడీ స్టేట్ థియరీ ప్రకారం ఏంటంటే పార్టికల్స్ అనేవి ఈ విధంగా ఒకదానికొకటి క్రియేట్ అవుతూ సర్టెన్ టైంలో సర్టెన్ డిస్టెన్స్ దగ్గర ఈ విధంగానే ఒకే చోట అన్ని పార్టికల్స్, అన్ని మ్యాటర్ కూడా ఉంది అని చెప్పి ఈ యొక్క స్టడీ స్టేట్ థియరీ చెప్తుంది. బిగ్ బ్యాంగ్ థియరీ ఏంటంటే డెన్సిటీ అనేది అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర డెన్సిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బట్ స్టడీ స్టేట్ థియరీలు ఏంటంటే ఫిక్స్డ్ డెన్సిటీ, ఏ ప్లేస్ దగ్గర చూసినా కూడా ఫిక్స్డ్ డెన్సిటీ కింద మ్యాటర్ అనేది క్రియేట్ అయిందని చెప్పి ఈ యొక్క స్టడీ స్టేట్ థియరీ ద్వారా చెప్పడం జరిగింది.
ఈ యొక్క స్టడీ స్టేట్ థియరీని మనకి ప్రపోజ్ చేసింది హెర్మన్ బోండి, థామస్ కోల్డ్ మరియు ఫ్రెడ్ హోయల్ అనే శాస్త్రవేత్తలు. సో నెక్స్ట్ చూసినట్లయితే భూకేంద్రక సిద్ధాంతం. ఈ యొక్క భూకేంద్రక సిద్ధాంతం ప్రకారం విశ్వంలో భూమి అనేది సెంటర్‌గా ఉంది. దీని చుట్టూరు సూర్యుడు, అదేవిధంగా మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా ఈ విధంగా తిరుగుతాయని చెప్పి భూకేంద్రక సిద్ధాంతాన్ని టాల్మీ అనే శాస్త్రవేత్త, మనకి ఈజిప్ట్‌కి చెందినటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ భూకేంద్రక సిద్ధాంతాన్ని చాలా రోజులుగా ప్రజలందరూ కూడా నమ్మారు. తర్వాత వచ్చినటువంటి కోపర్నికస్ అనే శాస్త్రవేత్త హీలియోసెంట్రిక్ థియరీ, అంటే సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దాదాపు 1000 సంవత్సరాల తర్వాత ఈ యొక్క థియరీని ప్రతిపాదించడం జరిగింది. ఈ యొక్క థియరీ ప్రకారం ఏంటంటే, సూర్యుడు విశ్వంలో కేంద్రకంగా ఉంటాడు. ఈ సూర్యుని చుట్టూరు మిగిలినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో, భూమి గాని, అదేవిధంగా మిగిలినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా తిరుగుతాయని చెప్పి ఈ యొక్క సూర్యకేంద్రక సిద్ధాంతం ప్రకారం చెప్పడం జరిగింది. సో అసలు గ్యాలక్సీ అంటే ఏంటంటే, గ్రూప్ ఆఫ్ స్టార్స్. సో ఈ నక్షత్రాలన్నీ కూడా సర్టెన్ గ్రూప్ కింద, ఒక్కొక్క ప్లేస్‌లో సర్టెన్ గ్రూప్ కింద ఫార్మ్ అవ్వడాన్ని గ్యాలక్సీ అంటారు. అంటే బిలియన్స్ ఆఫ్ స్టార్స్, కొన్ని కోట్ల నక్షత్రాలు ఒక సర్టెన్ ప్లేస్‌లో ఉండడాన్ని గ్యాలక్సీ అంటారు. సో ఇటువంటి గ్యాలక్సీలు మన విశ్వంలో కొన్ని కోట్ల గ్యాలక్సీలు ఉన్నాయి. ఈ యొక్క గ్యాలక్సీ అనేది అనేక నక్షత్రాల సముదాయం కింద మనం పేర్కొనవచ్చు. అదేవిధంగా మన సూర్యుడు ఉన్నటువంటి గ్యాలక్సీని ఏమంటామంటే పాలపుంత లేదా ఆకాశగంగ. అంటే ప్రతి ఒక్క నక్షత్రం కూడా ప్రతి ఒక్క గ్యాలక్సీకి చెందింది. ఆ విధంగా మన సూర్యుడు కూడా పాలపుంత లేదా ఆకాశగంగ అనే ఒక గ్యాలక్సీకి చెందినటువంటి వాడనమాట. నెక్స్ట్ చూసినట్లయితే సూర్యుడికి దగ్గరలో ఉన్నటువంటి గ్యాలక్సీ ఏదంటే ఆండ్రోమేడా అనే గ్యాలక్సీ అని చెప్పుకోవచ్చు. గ్యాలక్సీలో అతి పెద్ద గ్యాలక్సీ చూసినట్లయితే మనం హైడ్రా అనే గ్యాలక్సీ. అసలు ఈ స్టార్స్ ఏ విధంగా ఫామ్ అయ్యాయని చూసినట్లయితే, నక్షత్రాల్లో కేంద్రక సంలీన చర్య, అంటే న్యూక్లియర్ ఫిజన్ లేదా ఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా స్టార్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో అసలు ఫ్యూజన్ ప్రాసెస్ అంటే ఏంటంటే, 2 పార్టికల్స్ అనేవి కంబైన్డ్ అయ్యి ఒక బిగ్ మాలిక్యూల్ కింద ఫామ్ అయినప్పుడు సర్టెన్ అమౌంట్ ఆఫ్ హీట్ మరియు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ విధంగా రిలీజ్ అయినటువంటి శక్తి నక్షత్రాలు ఉండడం వల్ల నక్షత్రాలు మనకి ప్రకాశవంతంగా, అదేవిధంగా నక్షత్రాల నుంచి మనకి లైట్ కనిపిస్తున్నట్లు ఉంటుంది. సో ఈ విధంగా నక్షత్రాలు స్వయం జనకాల కింద ఏర్పడ్డ కారణం ఈ యొక్క ఫ్యూజన్ ప్రాసెస్. నెక్స్ట్ చూసినట్లయితే మనం నక్షత్రాలు అతి పెద్ద నక్షత్రం బెటిల్గ్లక్స్ అనే నక్షత్రం, నక్షత్రాలు అతి ప్రకాశవంతమైన నక్షత్రం డార్క్ స్టార్ అనే నక్షత్రం, సూర్యుడు, అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి మన నక్షత్రాలు చూసినట్లయితే మన భూమికి దగ్గరలో ఉన్నటువంటి నక్షత్రం సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కాబట్టి మన దగ్గరలో ఉన్నటువంటి నక్షత్రం వచ్చేసి సూర్యుడు తర్వాత మనకు దగ్గరలో ఉన్నటువంటి నక్షత్రం వచ్చేసి ప్రాక్సిమా సెంచరియా. నెక్స్ట్ ఎలిమెంట్స్ చూసినట్లయితే ఈ యొక్క నక్షత్రాలు, అదేవిధంగా విశ్వంలో కూడా ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటంటే హైడ్రోజన్, తర్వాత ఉన్నటువంటి ఎలిమెంట్ హీలియం. సో ఈ విధంగా హైడ్రోజన్, హీలియంలు మ్యాక్సిమం అమౌంట్ మన విశ్వంలోనే ఉన్నాయి. సో నెక్స్ట్ ఈ యొక్క స్టార్స్ మనకి నెబ్యులా అనే ఒక చోట నుంచి నక్షత్రాలు అనేవి పుడతాయి. సో దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త హ్యూజెన్స్ అనే శాస్త్రవేత్త. స్టార్స్ నర్సరీ అని పిలుస్తారు, ఎందుకంటే నక్షత్రాలు అనేవి ఇక్కడ పుడతాయి. సో ఈ విధంగా పుట్టినటువంటి నక్షత్రాలు కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత వాటి యొక్క ప్రకాశాన్ని అవి కోల్పోయి అవి మరుగుజ్జు నక్షత్రాల కింద లేదా కాంతిహీనంగా మారిపోయి ఒక బ్లాక్ హోల్ కింద అవి మారతాయి అని చెప్పి చంద్రశేఖర్ అనే ఒక శాస్త్రవేత్త 1983లో ప్రతిపాదించడం జరిగింది. సో ఈయన సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, ఎప్పుడైతే నక్షత్రాలు 1.44 టైమ్స్ మాస్ ఆఫ్ ది సన్, అంటే సూర్యుని కంటే కనుక 1.44 టైమ్స్ కనుక మాస్, అంటే వాటి యొక్క ద్రవ్యరేస్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ నక్షత్రాలన్నీ కూడా బ్లాక్ హోల్ కింద మారిపోతాయి అని చెప్పి ఈ యొక్క శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. నెక్స్ట్ మనం లైట్ ఇయర్ గురించి తెలుసుకుందాం. సో లైట్ ఇయర్ అంటే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించినటువంటి దూరాన్ని లైట్ ఇయర్ అంటారు. ఈ యొక్క లైట్ ఇయర్ యొక్క వాల్యూస్ చూసినట్లయితే 9.4 × 10⁻15 మీటర్స్, కిలోమీటర్స్లో చూసినట్లయితే 9.4 × 10 కిలోమీటర్స్. సో ఈ విధంగా నేను ప్రతి చాప్టర్ కూడా మీకు బిట్స్ వైజ్ ఎక్కడైతే మనకి బిట్ రూపంలో ఉపయోగపడుతుందో బిట్స్ కింద, అదేవిధంగా ఎక్కడైతే థియరీ రూపంలో ఉపయోగపడుతుందో థియరీ కింద నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఆస్ట్రానామికల్ యూనిట్స్, డిస్టెన్సెస్ని ఆస్ట్రానామికల్ యూనిట్స్లో మెజర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సన్కి మరియు ఎర్త్కి ఉన్నటువంటి డిస్టెన్స్ చూసినట్లయితే 149.5 మిలియన్ కిలోమీటర్స్. సో ఇది కూడా బిట్స్లో అడిగే అవకాశం ఉంది. సో నెక్స్ట్ మనం సోలార్ సిస్టమ్ గురించి చూసినట్లయితే, సోలార్ సిస్టమ్ అంటే సూర్యుడు చుట్టూ తిరిగేటువంటి గ్రహాలు 8 గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి స్టడీ చేయడాన్ని మనం సోలార్ సిస్టమ్ అంటాము. ఈ సోలార్ సిస్టంలో సూర్యుడి నుంచి వచ్చే లైట్ అనేది మన భూమిని చేరడానికి 8 నిమిషాల టైం అనేది పడుతుంది. అదేవిధంగా సూర్యుడు
తన చుట్టూ తాను తిరగడానికి ఈ విధంగా తిరగడానికి 25 రోజులు టైం అనేది పడుతుంది. సూర్యుడు మన భూమి కంటే 1.3 టైమ్స్ ద్రవ్యరాశిలో పెద్దగా ఉన్నాడు. సో, ఇది కూడా బిట్స్‌లో అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సూర్యుడిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ వచ్చేసి హైడ్రోజన్ అనేది 71% ఉంటుంది. అదేవిధంగా హీలియం అనేది 26% అనేది ఉంటుంది. సో, సూర్యుడిలో ఉన్నటువంటి లేయర్స్ మనం ఒకసారి చూసినట్లయితే సూర్యుడి చుట్టూ మనకి మెయిన్‌గా 3 లేయర్స్ అనేవి ఉంటాయి. అందుట్లో ఫస్ట్‌ది వచ్చేసి ఫోటోస్పియర్. ఈ యొక్క ఫోటోస్పియర్ అనేది మనం పగటిపూట మనం ఎప్పుడైతే చూస్తున్నామో సూర్యుడిని పసుపు కలర్‌లో మనకు సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు కాబట్టి సో, దీనికి కారణం ఏంటంటే ఫోటోస్పియర్. ఈ యొక్క ఫోటోస్పియర్‌లో మనకి టెంపరేచర్ అనేది 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. సో, నెక్స్ట్ చూసినట్లయితే క్రోమోస్పియర్ అనే లేయర్ ఉంటుంది. ఈ యొక్క క్రోమోస్పియర్ లేయర్ వల్ల మనకి సూర్యుడు ఉదయం వేళ ఉదయించేటప్పుడు అదేవిధంగా అస్తమించేటప్పుడు రెడ్ కలర్‌లో లేదా ఆరెంజ్ కలర్‌లో కనపడడానికి ఈ క్రోమోస్పియర్‌లో జరిగేటువంటి పరిస్థితులు. సో, ఇక టెంపరేచర్ చూసినట్లయితే దాదాపుగా 32,000 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ అనేది ఉంటుంది. సో, నెక్స్ట్ లాస్ట్ లేయర్ చూసినట్లయితే సూర్యుడి చుట్టూరు కూడా ఈ విధంగా లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో, దీన్ని కరోనా అంటారు. ఈ యొక్క కరోనా అనేది మనకి కేవలం గ్రహణం టైంలో మాత్రమే ఈ యొక్క కరోనా లేయర్ అనేది మనకి కనిపిస్తుంది. సో, నెక్స్ట్ చూసినట్లయితే సూర్యుడి తర్వాత మనకు సూర్యుడి చుట్టూ 8 గ్రహాలనేవి దీర్ఘవృత్తాకార కక్షలో ఈ విధంగా తిరుగుతా ఉంటాయి. సో, ఈ యొక్క 8 గ్రహాలు మనం డిస్టెన్స్ ప్రకారం ఆర్డర్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మెర్క్యూరీ గ్రహం, నెక్స్ట్ వీనస్, నెక్స్ట్ ఎర్త్, నెక్స్ట్ మార్స్, నెక్స్ట్ జూపిటర్, నెక్స్ట్ సాటర్న్, నెక్స్ట్ యురేనస్, నెక్స్ట్ నెప్ట్యూన్. ఈ విధంగా 8 గ్రహాలు సూర్యుడి చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. సో, భూమికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిమ్నత గ్రహాలు అంటారు. అంటే మెర్క్యూరీ, వీనస్ అనేవి భూమికి దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ 3 గ్రహాలను కూడా ఏమంటారంటే నిమ్నత గ్రహాలు అంటారు. అదేవిధంగా భూమి తర్వాత ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అంటే మార్స్ కానీ, జూపిటర్ గానీ, సాటర్న్ గానీ, నెప్ట్యూన్ గానీ మిగిలినటువంటి 5 గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిని కూడా ఉన్నత గ్రహాలు అంటారు. భూమికి దగ్గరలో ఉన్నటువంటి గ్రహాలు నిమ్నత గ్రహాలు, భూమి నుంచి తర్వాత ఉన్నటువంటి గ్రహాలన్నిటిని కూడా ఉన్నత గ్రహాలు అంటారు. సో, ఈ విధంగా మీరు సూర్యుడి నుంచి డిస్టెన్స్ ప్రకారం కూడా ఈ యొక్క ఆర్డర్‌ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆర్డర్ గనక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే గనక నెక్స్ట్ గ్రహాలనేవి పరిభ్రమణ కాలాలనేవి ఈ ఆర్డర్‌కి రివర్స్‌లో రాయవలసి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఆర్డర్ చూసినట్లయితే లాస్ట్ వచ్చేసి మనకి నెప్ట్యూన్ అనే గ్రహం ఉంది. సో, పరిభ్రమణ కాలంలో అంటే సూర్యుని చుట్టూరు ఎక్కువ టైం తిరిగే గ్రహం ఏంటంటే నెప్ట్యూన్ ఉంటుంది ఫస్ట్. సో, నెక్స్ట్ వచ్చేసి యురేనస్ గ్రహం ఉంటుంది. ఆ విధంగా రివర్స్‌లో గనక మనం పరిభ్రమణ కాలాలు చూసుకున్నట్లయితే రివర్స్‌లో రాయవలసి ఉంటుంది. సో, నెక్స్ట్ చూసినట్లయితే ఇన్నర్ ప్లానెట్స్ అంటే ఏంటి? అదేవిధంగా అంతర లేదా భౌమ ప్లానెట్స్ అంటే ఏంటంటే ఇవి చాలా చిన్న ప్లానెట్స్. భూమితో పాటు చిన్న సైజులో ఉండే ప్లానెట్స్‌ని మన ఇన్నర్ ప్లానెట్స్ అంటారు. ఇక్కడ హై డెన్సిటీ ఉంటుంది. అదేవిధంగా హై టెంపరేచర్ ఉంటుంది. సో, ఫస్ట్ 4 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మెర్క్యూరీ గానీ, వీనస్ కానీ, ఎర్త్ కానీ, మార్స్ కానీ ఏవైతే ఇక్కడ ఉన్నాయో వీటిలన్నిటిని కూడా ఫస్ట్ 4 ప్లానెట్స్ ఇన్నర్ ప్లానెట్స్ అంటారు. సో, నెక్స్ట్ ఔటర్ ప్లానెట్స్ అంటే ఏంటంటే ఇవి గ్యాస్ ప్లానెట్స్ అనమాట. అంటే గ్యాస్‌తో దుమ్ము, ధూళితో నిండి ఉన్నటువంటి ప్లానెట్స్‌ని ఔటర్ ప్లానెట్స్ లేదా జోవియస్ ప్లానెట్స్ అంటారు. ఇక్కడ మనకి లో డెన్సిటీ ఉంటుంది. అదేవిధంగా లో టెంపరేచర్ అనేది ఉంటుంది. సో, రిమైనింగ్ గ్రహాలు 4 గ్రహాలు ఏవైతే మిగిలాయో వాటిని ఔటర్ ప్లానెట్స్ లేదా జోవియస్ ప్లానెట్స్ అంటారు. సో, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు, జూపిటర్, సాటర్న్, నెప్ట్యూన్, యురేనస్ ఈ 4 గ్రహాలని కూడా మనం జోవియస్ ప్లానెట్స్ లేదా ఔటర్ ప్లానెట్స్ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా దుమ్ము, ధూళితో కూడినటువంటి వాతావరణం ఉంటుంది. సో, నెక్స్ట్ గ్రహాల సైజ్ మనం చూసినట్లయితే గ్రహాల యొక్క సైజెస్ ఏ విధంగా ఉన్నాయని ఎగ్జామ్‌లో మనకి క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క ఆర్డర్ చూసినట్లయితే ఈ యొక్క ఆర్డర్‌ని గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒక చిన్న కోడ్ అనేది నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. జేసన్ అదేవిధంగా ఈవీఎంఎంఎస్. సో, ఇది ఆర్డర్. సో, ఈ ఆర్డర్ ప్రకారం ఏంటంటే మనకు చదువు చెప్పడం గురువు ముఖ్యం కాబట్టి ఫస్ట్ గురువు కింద మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే గురుడు గ్రహం. సో, నెక్స్ట్ చూసినట్లయితే సన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ సన్ తర్వాత ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ తెలుసు కాబట్టి మనకి ఈవీఎం కింద మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఫస్ట్ గ్రహం వచ్చే సైజులో గురుగ్రహం, తర్వాత ఎస్ అంటేనేమో సాటర్న్, తర్వాత యు అంటేనేమో యురేనస్, నెక్స్ట్ వచ్చేసి నెప్ట్యూన్, నెక్స్ట్ ఎర్త్, నెక్స్ట్ వీనస్, నెక్స్ట్ మార్స్, నెక్స్ట్ మెర్క్యూరీ. సో, ఈ విధంగా సైజెస్ ప్రకారం గ్రహాలనేవి ఉన్నాయి. అదేవిధంగా ఈ ఉన్నటువంటి 8 గ్రహాల్లో మనకి కేవలం 2 గ్రహాలు మాత్రమే యువీ క్రియేషన్స్ అని మీరు గుర్తుపెట్టుకోండి. లేదంటే గనక అల్ట్రా వయోలెట్ రేస్ కింద యురేనస్ అదేవిధంగా వీనస్ ఈ 2 గ్రహాలు కూడా మనకి తూర్పు నుంచి పడమరకు తిరుగుతాయి. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో తిరిగే గ్రహాలు ఏవి అని మన ఎగ్జామ్‌లో అడిగినప్పుడు మీరు యువీ రేడియేషన్స్ కింద గుర్తుపెట్టుకోండి. సో, ఇవన్నీ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో ఎడమ నుంచి కుడికి తిరుగుతాయి. మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా రివర్స్‌లో తిరుగుతూ ఉంటాయన్నమాట. సో, ఈ పాయింట్ కూడా విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ రొటేషన్ వైజ్ చూసినట్లయితే అంటే
ఏ గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి ఎక్కువ టైం పడుతుందంటే గనక వీనస్ అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వీనస్, తర్వాత మెర్క్యూరీ, తర్వాత మార్స్, తర్వాత ఎర్త్, తర్వాత నెప్ట్యూన్, తర్వాత యురేనస్, తర్వాత సాటర్న్, తర్వాత జూపిటర్. సో, జూపిటర్ అనే గ్రహం చాలా పరిమాణంలో పెద్దగా ఉన్నప్పటికీ కూడా తన చుట్టూ తాను వెరీ లెస్ టైమ్‌లో తిరుగుతుంది. సో, ఈ విధంగా ఇది ఒక డిసెండింగ్ ఆర్డర్ అనమాట. అంటే ఫస్ట్ వీనస్‌కి ఎక్కువ టైం పడుతుంది. సో, నెక్స్ట్ జూపిటర్‌కి తక్కువ టైం పడుతుంది తన చుట్టూ తను తిరగడానికి. సో, నెక్స్ట్ రెవల్యూషన్ పరిభ్రమణాల గురించి మనం చూసినట్లయితే గ్రహాల ఆర్డర్ అనేది డిస్టెన్స్ ప్రకారం ఏ విధంగా ఉందో, సో, దానికి జస్ట్ రివర్స్‌లో రాసినట్లయితే వాటి యొక్క పరిభ్రమణ కాలాలనేవి వస్తాయి. సో, ఫస్ట్ మనకి మెర్క్యూరీ గ్రహం ఉంటుంది కాబట్టి, మెర్క్యూరీ గ్రహం అనేది రెవల్యూషన్ సూర్యుడి చుట్టూ ఎక్కువ టైం తీసుకుంటుంది. దాని చుట్టూ తిరగడానికి ఎక్కువ టైం తీసుకుంటుందని నెప్ట్యూన్ అనేది మనకి లాస్ట్‌లో ఉంటుంది కాబట్టి, ఈ యొక్క నెప్ట్యూన్ అనేది సూర్యుని చుట్టూ తిరగడానికి ఎక్కువ టైం పడుతుంది. ఆ విధంగా ఇక్కడ కూడా డిసెండింగ్ ఆర్డర్‌లో వాటి యొక్క టైమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మెర్క్యూరీ అనేది ఫస్ట్ గ్రహం కాబట్టి ఇది సూర్యుని చుట్టూ తిరగడానికి తక్కువ టైం పడుతుంది. నెప్ట్యూన్‌కేమో ఎక్కువ టైం పడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మెర్క్యూరీ గ్రహానికేమో తక్కువ టైం పడుతుంది. సో, ఈ విధంగా ఈ ఆర్డర్‌ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం నెక్స్ట్ చూసినట్లయితే సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలు 8 గ్రహాలు. ఈ యొక్క 8 గ్రహాల గురించి మనం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మెర్క్యూరీ ఫస్ట్ గ్రహం వచ్చేసి బుధుడు. దీన్ని చిన్న గ్రహం అంటారు, లేదా అపోలో గ్రహం అంటారు, లేదా శాటిలైట్ ప్లానెట్ అంటారు. సో, దీనికి ఎటువంటి ఉపగ్రహాలు కూడా లేవు. రొటేషన్ అండ్ రెవల్యూషన్ దాదాపు ఈ యొక్క బుధ గ్రహానికి సమానంగా ఉంటాయి. మార్నింగ్ టెంపరేచర్ వచ్చేసి 420 డిగ్రీలు అనేది బుధ గ్రహం మీద ఉంటుంది. నైట్ టెంపరేచర్ చూసినట్లయితే -185 అంటే టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది మిగిలిన గ్రహాలతో పోలిస్తే. సో, దీన్ని రోమన్‌ల వ్యాపార దేవత అని కూడా పిలవడం జరుగుతుంది. సో, నెక్స్ట్ గ్రహం చూసినట్లయితే వీనస్. సో, దీన్నే వేగు చుక్క లేదా యెల్లో గ్రహం లేదా బ్రైట్ స్టార్ అని కూడా పిలుస్తారు. ఈ యొక్క వీనస్‌కి ఆల్బిడో శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఆల్బిడో శాతం ఎక్కువగా గల గ్రహం ఏది అని మనం ఎగ్జామ్‌లో అడిగినట్లయితే వీనస్. అసలు ఈ యొక్క ఆల్బిడో అంటే ఏంటంటే నక్షత్రాల నుంచి లేదా సూర్యుడి నుంచి వచ్చే లైట్ అనేది ఎంత అమౌంట్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుందో అది బ్యాక్ టు స్పేస్. అంటే ఏంటంటే ఈ గ్రహాల మీద పడినటువంటి ఎనర్జీ లేదా లైట్ అనేది మరలా ఇవి బ్యాక్ స్పేస్‌లోకి రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ అనేది స్పేస్‌లోకి మరలా తిరిగి పంపించిందో వాటిని ఆల్బిడో శాతం కింద చెప్పొచ్చు. ఈ విధంగా హై ఆల్బిడో ఉన్నటువంటి గ్రహం ఏదంటే మనకి వీనస్. సో, దీన్నే అనేక రకాలుగా పిలుస్తారు. మార్నింగ్ స్టార్, అదేవిధంగా ఈవినింగ్ స్టార్, గాడెస్ ప్లానెట్, ఈ విధంగా కూడా ఈ యొక్క వీనస్ గ్రహం గురించి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎర్త్ భూమి గురించి మనం చూసినట్లయితే దీన్ని బ్లూ ప్లానెట్ కింద పిలవడం జరుగుతుంది. దాదాపు భూమి యొక్క వయసు చూసినట్లయితే మనం 4.5 బిలియన్ ఇయర్స్. ఎర్త్ మీద టెంపరేచర్ వచ్చేసి దాదాపు యావరేజ్ టెంపరేచర్ 15 డిగ్రీలు ఉంటుంది. హై డెన్సిటీ ఉన్నటువంటి గ్రహం ఏది అని చూసినట్లయితే మనం భూమి కింద మనం కన్సిడర్ చేయవచ్చు. నెక్స్ట్ ఎర్త్‌ని మనం యూనిక్ ప్లానెట్ అంటారు. ఎందుకంటే మిగిలినటువంటి గ్రహాల్లో ఎక్కడా కూడా జీవం లేదు. బట్ ఒక ఎర్త్ మీద భూమి మీద మాత్రమే జీవం ఉంది కాబట్టి దీన్ని యూనిక్ ప్లానెట్ అని పిలుస్తారు. నెక్స్ట్ మనం పరిహేళి, అపహేళి గురించి తెలుసుకుందాం. పరిహేళి అంటే ఏంటంటే సూర్యుని చుట్టూ భూమి అనేది దీర్ఘవృత్తాకార కక్షలో ఈ విధంగా తిరగడం వల్ల ఎట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో సూర్యుడికి దగ్గరగా ఈ యొక్క భూమి అనేది వస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే జనవరి 4న జరుగుతుంది. అప్పుడు డిస్టెన్స్ వచ్చేసి 147 మిలియన్ కిలోమీటర్స్. నెక్స్ట్ అపహేళి అంటే ఏంటంటే సూర్యుడికి భూమి అనేది దూరంగా డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ యొక్క డిస్టెన్స్‌లో దూరంగా ఉన్నప్పుడు దీన్ని అపహేళి అంటారు. ఇది మనకి జూలై 4వ తారీఖున జరుగుతుంది. సో, ఈ విధంగా అపహేళి టైంలో సూర్యునికి భూమికి డిస్టెన్స్ చూసినట్లయితే 152 మిలియన్ కిలోమీటర్స్. మన భూమికి ఉన్నటువంటి ఉపగ్రహం చూసినట్లయితే చంద్రుడు ఒక ఉపగ్రహం అనేది మన భూమికి ఉంది. నెక్స్ట్ అంగారకుడు మార్స్. సో, ఈ గ్రహం గురించి డీటెయిల్స్ చూసినట్లయితే దీన్ని రెడ్ ప్లానెట్ అంటారు, లేదా డస్ట్ ప్లానెట్ అంటారు. ఎందుకంటే దుమ్ము ధూళితో కూడినటువంటి వాతావరణం ఎక్కువగా ఈ యొక్క అంగారక గ్రహం మీద ఉంది కాబట్టి దీన్ని డస్ట్ ప్లానెట్ అంటారు. నెక్స్ట్ అలాగే గాడ్ ఆఫ్ వార్ అంటారు. దీనికి ఉన్నటువంటి ఉపగ్రహాలు 2 ఉంటాయి. భూమిలాగా ఇంచుమించు దీని యొక్క రొటేషన్ టైం అనేది దాదాపు సమానంగా అంటే 24 గంటలుగా ఉంటుంది. దీనికి ఉన్నటువంటి ఉపగ్రహాలు చూసినట్లయితే మనం ఫోబోస్, డెమిస్ అనే 2 ఉపగ్రహాలు ఉంటాయి. దీని మీద జీవం ఉంది అని భావించడానికి నాసా ఒక రోవర్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. క్యూరియాసిటీ అనే రోవర్‌ని. ఇక్కడ లైఫ్ ఉండొచ్చు అంటే జీవం ఉండొచ్చు అని పరిశోధనలు ఇప్పటికే జరుగుతున్నాయి. ఇక్కడ అగ్నిపర్వతాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ ఉన్నటువంటి అగ్నిపర్వతాలు ఉన్నటువంటి శిఖరం మౌంట్ ఒలంపస్ అనే ఒక శిఖరం. మన భూమి మీద ఏ విధంగానైతే పగలు, రాత్రి ఋతువులు ఏర్పడతాయో ఇక్కడ అంగారక గ్రహం మీద కూడా మేబీ ఈ విధంగా ఏర్పడవచ్చు అని ఉన్నటువంటి ప్లానెట్ ఈ యొక్క గ్రహం అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మనం బృహస్పతి అంటే గురుడు ఉన్నటువంటి గ్రహాల్లో ఇది పెద్ద గ్రహం. అదేవిధంగా చాలా బరువు ఉన్నటువంటి గ్రహంగా ఈ యొక్క బృహస్పతి గ్రహం అని చెప్పుకోవచ్చు. దీన్ని రూలర్ ఆఫ్ గాడ్ అండ్ హెవెన్ అని పిలుస్తారు. సో, దీని ఎర్రటి మచ్చలు దీని చుట్టూరు ఉండడం వల్ల ఇది మనకి రెడ్ కలర్‌లో కనిపిస్తుంది. సో, దీన్ని గ్యాస్ జెయింట్ గ్రహం కింద పిలుస్తారు.
దీనికి ఉన్నటువంటి ఉపగ్రహాలు 79 ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ ఉన్నటువంటి ఉపగ్రహాల్లో గనిమెడ అనే ఒక ఉపగ్రహం అనేది చాలా పెద్ద ఉపగ్రహం. ఇది బృహస్పతికి సంబంధించినటువంటి ఉపగ్రహం. నెక్స్ట్ కాలిస్టో, యూరోఫో, ఈవో అనే ఉపగ్రహాలు కూడా ఫేమస్. సో నెక్స్ట్ చూసినట్లయితే సాటర్న్ శని గ్రహానికి సంబంధించి దీన్ని ఏమని పిలుస్తారంటే గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ అని పిలుస్తారు. దీన్నే క్రూయల్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. దీన్నే గోల్డెన్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ లీస్ట్ డెన్సిటీ ఉంటుంది. హైయెస్ట్ డెన్సిటీ ఉన్నటువంటి ప్లానెట్ వచ్చేసి మనకి ఎర్త్ అయితే, లీస్ట్ డెన్సిటీ ఉన్నటువంటి ప్లానెట్ మనకి సాటర్న్ కింద మనం చెప్పుకోవచ్చు. దీనికి ఉన్నటువంటి ఉపగ్రహాలు 82 ఉపగ్రహాలు ఉంటాయి. ఈ ఉపగ్రహాల్లో పెద్ద ఉపగ్రహం ఏంటంటే టైటాన్. ఈ యొక్క టైటాన్ ఉపగ్రహం అనేది దీనికి సంబంధించిన ఉపగ్రహం. రెండవ అతిపెద్దది. ఫస్ట్ అతిపెద్దది ఏంటంటే మనకి గనిమెడ ఉపగ్రహం. ఇది జూపిటర్కి సంబంధించింది. రెండవ అతిపెద్ద ఉపగ్రహం అంటే టైటాన్. ఇది ఈ యొక్క గ్రహానికి సంబంధించింది. దీన్నే ఆరెంజ్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ మనం యురేనస్ గురించి చూసినట్లయితే ఇక్కడ మీథేన్ గ్యాస్ అనేది ఎక్కువగా ప్రజెంట్ ఉండడం వల్ల దీని గ్రీన్ ప్లానెట్ కింద పెరగడం జరుగుతుంది. దీన్నే గాడ్ ఆఫ్ స్కై అంటారు. ల్యాబ్ సైడెడ్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. దీనికి ఉన్నటువంటి ఉపగ్రహాలు 27. ఈ ఉపగ్రహాల్లో మిరిందా, అదేవిధంగా ఉంబ్రిల్, ఏరియల్, టిటానియా అనే ఒక 4 ఉపగ్రహాలు అనేవి దీని చుట్టూరు ఉంటాయి. టెలిస్కోప్ ద్వారా ఫస్ట్ మనం చూసినటువంటి ప్లానెట్ ఏదంటే ఈ యొక్క యురేనస్ ప్లానెట్ కింద మనం తెలుసుకోవచ్చు. అంటే మనకి ఎగ్జామ్లో టెలిస్కోప్ ద్వారా చూసినటువంటి ఫస్ట్ ప్లానెట్ ఏది అని చూసినట్లయితే మనం ఈ యొక్క పేరు యురేనస్ అని చెప్పుకోవచ్చు. అంటే టెలిస్కోప్ ద్వారా ఫస్ట్ చూసినటువంటి ప్లానెట్ అనేది ఈ యొక్క యురేనస్ ప్లానెట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ ప్లానెట్ నెప్ట్యూన్ ప్లానెట్. ఈ నిర్మానుష్య గ్రహం కింద దీన్ని పిలుచుకోవచ్చు. దీనికి ఉన్నటువంటి ఉపగ్రహాలు 14 ఉన్నాయి. ట్రిటాన్, అదేవిధంగా నెరిటే అనే ఉపగ్రహాలు దీనికి ఫేమస్ అయినటువంటి ఉపగ్రహాలు. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇది చాలా కూలెస్ట్ ప్లానెట్ అని చెప్పుకోవచ్చు. అట్మాస్ఫియర్ అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది. సో దాదాపు మన భూమి మీద ఏ విధంగానైతే బ్లూ కలర్లో కనిపిస్తుందో నెప్ట్యూన్ కూడా పైన చూసినట్లయితే బ్లూ కలర్లో కనిపిస్తుంది. సో ఎందుకంటే దీని చుట్టూరు ఉన్నటువంటి మీథేన్ గ్యాస్ అనేది ప్రజెంట్ అవడం వల్ల మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది. సో ఫస్ట్ ప్లానెట్ అకార్డింగ్ టు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. సో ఈ యొక్క గ్రహాన్ని ఫస్ట్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం గమనించినటువంటి గ్రహం ఏదంటే నెప్ట్యూన్ గ్రహం కింద మనం తెలుసుకోవచ్చు. నాట్ విజిబుల్ టు ద నేకెడ్ ఐ. అంటే ఏంటంటే మిగతా అన్ని గ్రహాలు కూడా మనకి కనిపిస్తాయి కానీ ఈ యొక్క నెప్ట్యూన్ గ్రహం మనకి కనపడదు. కేవలం టెలిస్కోప్ లేదా కొన్ని పరికరాల ద్వారా మాత్రమే మనం ఈ యొక్క గ్రహాలను తెలుసుకోవచ్చు. ఇది ఉన్నటువంటి 8 గ్రహాల గురించి పూర్తి సమాచారం. సో దీన్ని మీరు చదువుకునేటప్పుడు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ స్క్రీన్ షాట్ తీసుకున్న దాన్ని చదువుకుంటే కనుక మీకు ఇంకా ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనం చంద్రుడు, భూమికి ఉన్నటువంటి ఉపగ్రహం చంద్రుడు. ఈ యొక్క చంద్రుడి గురించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే పరిమాణంలో 1/4 ఆఫ్ ద ఎర్త్. అంటే భూమిలో 4వ వంతు పరిమాణంలో చంద్రుడు ఉంటాడు. అదేవిధంగా గురుత్వ బలంలో గ్రావిటేషనల్ ఫోర్స్లో 1/6 ఆఫ్ ద ఎర్త్ ఉంటాడు. అదేవిధంగా ద్రవ్యరాశిలో చూసినట్లయితే కనుక 1/81. సో ఈ విధంగా చంద్రుడు భూమితో పోలిస్తే ఈ విధంగా ఉంటాడు. సో నెక్స్ట్ చూసినట్లయితే మాస్, అదేవిధంగా వెయిట్. చాలామంది విద్యార్థులు ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడంటే మాస్ అదేవిధంగా వెయిట్ సేమ్ అని అడుగుతాడు. అంటే ఒక వ్యక్తి భూమి మీద ఉన్నప్పుడు అతని మాస్, అదేవిధంగా చంద్రుడి మీద ఉన్నప్పుడు అతని మాస్ అనేది సేమ్గా ఉంటుందని అడుగుతాడు. సో అభ్యర్థులందరూ గమనించవలసింది ఏంటంటే మాస్ అనేది యూనివర్స్లో ఏ గ్రహం మీద ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ సేమ్గా ఉంటుంది. బట్ చేంజ్ అయ్యేది ఏంటంటే వెయిట్ అనేది చేంజ్ అవుతుంది. అంటే బరువు అనేది చేంజ్ అవుతుంది. ద్రవ్యరాశి ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుంది. బట్ వెయిట్, బరువు అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వెయిట్లో మనకి W = ఫార్ములా mg కాబట్టి ఈ యొక్క m అంటే మాస్, g అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువగా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకి జీ వాల్యూ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ప్రజెంట్ జీ వాల్యూ వచ్చేసి ఎర్త్ మీద మనకి 9.8 m/s² ఉంటుంది. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ 10 కింద మనం తీసుకున్నట్లయితే కనుక చంద్రుడి మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కనుక భూమి మీద 60 kg బరువు ఉంటే కనుక చంద్రుడి మీద గురుత్వ బలం 1/6 ఆఫ్ ద ఎర్త్ కాబట్టి 1/6 × 60 క్యాలిక్యులేట్ చేసినట్లయితే చంద్రుడి మీద అతని బరువు కేవలం 10 kg మాత్రమే ఉంటుంది. అదేవిధంగా చంద్రుడు తన చుట్టూ తను తిరగడానికి కేవలం 27 రోజులు మాత్రమే టైం పడుతుంది. అదేవిధంగా చంద్రుడి నుంచి వచ్చే కాంతి భూమి నుంచి చేరడానికి 1.3 సెకండ్స్ టైం అనేది పడుతుంది. సో నెక్స్ట్ పెరిజీ, అదేవిధంగా అపోజీ అని చూసినట్లయితే ఏ విధంగానైతే మన సూర్యుడు భూమి ఎట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో డిస్టెన్స్ అనేది తగ్గుతుందో ఆ విధంగానే చంద్రుడికి భూమికి కూడా కొన్ని ప్రదేశాల్లో కొన్ని చోట్ల డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. దాన్ని పెరిజీ అంటారు. అదేవిధంగా కొన్ని చోట్ల చంద్రుడికి అదేవిధంగా భూమి దీర్ఘవృత్తాకార కక్షలో తిరగడం వల్ల డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో దాన్ని అపోజీ అంటారు. దాదాపుగా మనకి
చంద్రుడి నుంచి భూమికి ఉన్న దూరం చూసినట్లయితే 3,84,000 కిలోమీటర్లు అనేది డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఈ చంద్రుడి మీద పరిశోధనలకు గాను మొట్టమొదట ప్రయోగించినటువంటి ఉపగ్రహం ఏంటంటే అపోలో 11 అనే ఉపగ్రహం. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ద్వారా ఈ యొక్క ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 1969లో ఈ యొక్క ఉపగ్రహాన్ని చంద్రుడి మీదకి పంపించడం జరిగింది. సో మన భారతదేశం కూడా చంద్రుడి మీద పరిశోధన కొనసాగించడానికి మొట్టమొదటిసారిగా చంద్రయాన్-1 మిషన్ని 2008లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 2009 ఆగస్టు వరకు కూడా వర్క్ చేసింది. సో దీంట్లో కేవలం ఒక ఆర్బిటార్ మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది. సో నెక్స్ట్ చంద్రయాన్‌కి సంబంధించి రెండవసారి జూలై 2019లో చంద్రయాన్-2ని ప్రయోగించడం జరిగింది. సో ఈ యొక్క చంద్రయాన్-2లో ఆర్బిటార్, ల్యాండర్, రావర్ అనే 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మూడవసారి చంద్రయాన్-3 మిషన్ని జూలై 14, 2023లో ప్రయోగించడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఆర్బిటార్ ఉండదు, కేవలం ల్యాండర్ అదేవిధంగా రావర్ మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ ఫోర్త్ మిషన్ వచ్చేసి లూపెక్స్ మిషన్ అంటే లోనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ విత్ జపాన్ కొలాబరేషన్ అంటే జపాన్ వారి సాయంతో 4వ మిషన్ కింద చంద్రయాన్-4 మిషన్ని మూన్ సౌత్ పోల్ మీద ల్యాండ్ అవ్వడానికి మన భారతదేశం 2026లో ప్రయత్నాలు అనేది కొనసాగిస్తుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే లాస్ట్ పాయింట్స్ ఏంటంటే బిట్స్‌లో అడగడానికి అవకాశాలు ఉన్నవి. ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటి? అంటే గ్రహశకలాలు, ఉల్కలు అదేవిధంగా తోకచుక్కలు అంటే ఏంటి? ఈ యొక్క కాన్సెప్ట్‌తో మనం ఈ యొక్క చాప్టర్‌ని క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ ఆస్ట్రాయిడ్స్‌ని చూసినట్లయితే వీటిని గ్రహశకలాలు అంటారు. ఇవి ఎక్కడ ఉంటాయంటే మార్స్‌కి, జూపిటర్‌కి మధ్యలో ఉంటాయి. అంటే మార్స్ గ్రహానికి, జూపిటర్ గ్రహానికి మధ్యలో ఒక బెల్ట్ లాగా ఉంటుంది. ఈ బెల్ట్‌లో ఈ యొక్క గ్రహశకలాలు అనేవి ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఈ యొక్క గ్రహశకలాలు ఎక్కువగా ఉన్నటువంటి సెరస్ అనే ఒక గ్రహశకలం ఆస్ట్రాయిడ్ అనేది ఫేమస్. ఇది సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. అంటే ఆస్ట్రాయిడ్స్ అనేవి గ్రహాల చుట్టూ మాత్రమే కాదు, సూర్యుని చుట్టూ కూడా ఆ విధంగా తిరుగుతూ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే ఉల్కలు. సో వీటినే మెటరాయిడ్స్ అంటారు. సో ఇవేంటంటే సమ్‌టైమ్స్ ఆస్ట్రాయిడ్స్ కింద పిలుస్తారు. అంటే ఆస్ట్రాయిడ్స్ కనుక వేరే ఆస్ట్రాయిడ్స్‌తో ఢీకొంటున్నప్పుడు ఒక చిన్న పోర్షన్ అనేది ఈ విధంగా కట్ అయిపోవడం లేదా విస్ఫోటనం చెందడం వల్ల ఈ యొక్క పార్ట్ అనేది సెపరేట్ అయిపోతుంది. ఈ విధంగా సెపరేట్ అయినటువంటి పార్ట్‌ని ఉల్కలని పిలుచుకోవచ్చు. ఇవి కూడా ఒకసారి ఈ మెటరాయిడ్స్ అనేవి ఒకదానితో మరొకటి కూడా ఈ విధంగా ఢీకొంటాయి. ఈ విధంగా ఢీకొన్నప్పుడు తోకచుక్కల కింద కూడా ఇవి ఫామ్ అవుతాయి. అంటే మ్యాక్సిమం ఏంటంటే గ్రహశకలాలు అదేవిధంగా మెటరాయిడ్స్ అన్నీ కూడా రాకీ సబ్స్టెన్సెస్‌తో ఉంటాయి. సో నెక్స్ట్ మెటరాయిడ్స్‌ని చూసినట్లయితే ఈ యొక్క మెటరాయిడ్స్ అంటే ఏంటంటే ఇవి కూడా మెటరాయిడ్స్ నుంచి వస్తాయి. బట్ దీంట్లో ఏంటంటే వేపర్ మాత్రమే ఉంటుంది. ఈ యొక్క వేపర్ అదేవిధంగా లైట్ అనేది ఈ యొక్క మెటరాయిడ్స్‌లో ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఈ యొక్క ఉల్కలనేవి షూటింగ్ స్టార్స్ కింద పిలుస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే ఇవి ఆస్ట్రాయిడ్స్‌తో ఢీకొన్నాయో ఇవి ఒక చోట నుంచి మరొక చోటకి ఈ విధంగా ప్రయాణించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రయాణించినప్పుడు ఇవి అత్యంత ప్రకాశవంతంగా నక్షత్రాల కింద కనిపించడం జరుగుతుంది. కానీ యాక్చువల్‌గా నక్షత్రాలు కాదు. ఈ విధంగా ఒకదానికొకటి మెటరాయిడ్స్ ఢీకొనడం వల్ల అవి నక్షత్రాల స్వభావంతో ఒక చోట నుంచి మరొక చోటకి ఈ విధంగా ప్రయాణించడం వల్ల వీటిని షూటింగ్ స్టార్స్ అని కూడా పిలుస్తారనమాట. సో నెక్స్ట్ లాస్ట్‌గా తోకచుక్కలు. ఈ తోకచుక్కలు అంటే ఏంటంటే ఇవి సూర్యుడి చుట్టూరు ఆర్బిట్స్‌లో తిరుగుతూ ఉండే వాటిని తోకచుక్కలు అంటారు. ఈ తోకచుక్కలు మెయిన్ దేనితో ఫామ్ అవుతాయంటే ఐస్ అండ్ డస్ట్ సబ్స్టాన్సెస్‌తో ఈ యొక్క తోకచుక్కలు అనేవి ఫామ్ అవుతాయి. అంటే మెయిన్‌గా గ్యాసియస్ సబ్స్టాన్సెస్‌తో ఈ యొక్క తోకచుక్కలు అనేవి ఫామ్ అవుతాయి. ఈ తోకచుక్కలు అనేవి హెడ్ అదేవిధంగా టెయిల్ ఉంటుంది. ఈ తోకచుక్కలు కూడా సర్టెన్ టైం కొంతకాలం తర్వాత కనిపిస్తాయి. కొంతకాలం తర్వాత అనేవి తక్కువ రొటేషన్‌తో తిరుగుతూ ఉంటాయి. కొన్ని తోకచుక్కలు అనేవి ఎక్కువ రొటేషన్‌తో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో దీంట్లో మనకి ఫేమస్ అయినటువంటి హేలీ తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి అనేది కనిపిస్తుంది. 1986లో మనకి మొట్టమొదటిసారిగా ఈ యొక్క తోకచుక్క కనిపించింది. నెక్స్ట్ 2061లో ఈ యొక్క తోకచుక్క కనిపిస్తుంది. సో ఈ యొక్క ప్రజెంటేషన్ అదేవిధంగా ఈ యొక్క నోట్స్ ఈ యొక్క గ్రూప్ 2కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కేవలం గ్రూప్ 2కి మాత్రమే కాదు, రానున్న రోజుల్లో గ్రూప్ 3 నోటిఫికేషన్ అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాగ్రఫీలో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఫైనల్‌గా మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.